తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 5 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు సిటీలో వర్షం దంచి కొడుతుంది. పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షానికి రోడ్లపై వర్షం చేరింది. దీంతో వాహనదారులు అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మేజర్ గా ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్ నగర్, అడిక్మేట్, అశోక్ నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, కవాడిగూడ, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కాచిగూడ, బర్కత్పుర, బషీర్బాగ్లో భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువగా అల్వాల్లో భారీ వర్షం పడింది. ఇటు షామీర్పేటతో పాటు ఇటు బోడుప్పల్, పేట్ బషీరాబాద్ లో వర్షం ఇంకా కంటిన్యూగా దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పలు చోట్ల కూడా వర్షం నీరు రోడ్లపై రావడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దిగాయి. ఇటు డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది అంతా కూడా గ్రౌండ్ లెవెల్ లో పనిచేయాలని కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా రోడ్లపై చేరి వర్షపు నీరు క్లియర్ చేసే ప్రయత్నిస్తారు. అయితే కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్లపై రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు చాలా వరకు కూడా ఆఫీస్ నుంచి ఇళ్లకు వేరే సమయం కావడంతో చాలా చోట్ల కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా మేజర్ గా ఇటు పంచాయతీ మొదలుకుంటే ఇటు బేగంపేట వరకు, ఇటు పంజాగుట్ నుంచి మొదలుకుంటే కోటి వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనాలన్నీ కూడా మెల్లగా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనాలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో వాహనదారులకైతే తిప్పలైతే తప్పడం లేదు. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో కూడా పలు చోట్ల కూడా భారీ వర్షం కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇంకా వర్షం కంటిన్యూ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల చిరుజల్లు పడుతున్నప్పుడు కూడా అక్కడక్కడ మాత్రం ఇటు మోస్తా నుంచి కూడా భారీ వర్షం పడుతుంది. కాబట్టి మరి ఇప్పటికే సిటీ జనాన్ని కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ జారీ చేస్తారు. ఒకవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులపై కూడా రోడ్లపై చేరి వర్షం నీరుని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ ట్రాఫిక్ జాడంతో ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి వర్షం కంటిన్యూగా పడుతుంది. కాబట్టి దీంతో వాహనదారులకు మాత్రం తిప్పలైతే తప్పడం లేదు. ఇక మేజర్ గా మాత్రం ఇటు ఉమ్మడి 10 జిల్లాలు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు మనకు అందులో సమాచారం ప్రకారం ఎక్కువగా ఖమ్మం జిల్లాలో వర్షపాతం అయితే ఎక్కువ నమోదైంది. దాదాపు గంట నుంచి కూడా అక్కడ భారీ వర్షం పడుతున్న పరిస్థితి మనం విజువలైజేషన్ లో చూస్తున్నాం. ఇక ఇటు ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, అదేవిధంగా ఇటు పెద్దపల్లి, కరీంనగర్, ఇటు వరంగల్ పరిసర ప్రాంతాలు కూడా ఇంకా వర్షం అయితే కొన్ని చోట్ల దంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఇవాళ రేపు పలు ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణం తెలిపింది. అంటే దాదాపు 5 రోజుల పాటు పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇటు మేజర్ గా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు చూసుకుంటే ఒకసారి నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇటు ఎక్కువగా మాత్రం ఈ రోజు ఇటు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే అంటే సతీష్ మనకి చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ లో మోకాళ్ల వరకు కూడా వాటర్ నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. సో 5 రోజుల పాటు కూడా కంటిన్యూస్ గా ఈ వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి అధికారులు ఈ వాటర్ ఫ్లో ఎక్కడా నిలవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకైతే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలను కూడా రంగంలోకి దించాలి. ఇటు డిఆర్ఎఫ్ బృందాల పాటు
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా ఇటు హైడ్రా సంబంధించి స్పెషల్ ఫోర్స్ సంబంధించిన టీంలు కూడా రంగంలోకి దించారు కాబట్టి మరి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా సూచిస్తుంది. దాదాపు మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఒకవైపు అధికారులు కూడా కొంతమంది గ్రౌండ్ లెవెల్ కూడా వాటర్ ని చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 5 రోజుల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు మనం చూస్తాం ఇటు జూలై నెలలో కూడా ఎక్కువగా వర్షపాతం కూడా నమోదైంది కాబట్టి నేపథ్యంలో మరి ఆగస్టు నెలలో కూడా భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటి వరకైతే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే ఇటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికెక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం నిన్న చూసాం దాదాపు 1.5 అవర్ వర్షం పడడానికే మొత్తం సిటీ నలువైపులు కూడా రోడ్లపై వర్షం నీరు వచ్చింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. దీంతో కొన్ని చోట్ల కూడా ఖాళీలోకి వర్షం నీరు చేసింది కాబట్టి కొన్ని ఖాళీలు అయితే మొత్తం చెరువులను కూడా తలపిస్తున్నాయి కాబట్టి మరి ఆ ఖాళీలోకి ఇప్పటి వరకైతే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు టీఆర్ఎఫ్ బృందాలు కూడా పంపించారు. ఇక్కడికక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేపిస్తారు. అయితే మరోవైపు ఇటు కొన్ని చోట్ల ఈదురుగాలతో వర్షం పడుతుంది కాబట్టి మరి కొన్ని చోట్ల ఇటు చెట్లు కూడా నేలకొరిగాయి. దీంతో కొంతవరకు విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. దీంతో వాటిని ఇటు విద్యుత్ మరమ్మతులు కూడా చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కొన్ని కాలనీలు అయితే ఇంకా చీకట్లోనే ఉన్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే అధికారులు అయితే అప్రమత్తై ఎక్కడెక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు సిటీ జనాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. మేజర్ గా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటి వరకైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎవరైనా అత్యవసరం తప్ప కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో మరి 5 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి సిటీ జనం అయితే అలర్ట్ ఉండాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే దాదాపు మనం చూసాం గత ఏడాది కూడా సేమ్ రిపీట్ అయింది. దాదాపు ఇటు ఓల్డ్ సిటీ లో కానీ ఇటు కృష్ణానగర్లో కూడా భారీ వర్షపాతం కూడా నమోదైంది గత ఏడాది కాబట్టి మరి సేమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికెక్కడ నీరునిచ్చిన ప్రాంతాల్లో మాత్రం ఎక్కడెక్కడ మాన్సూన్ టీములు కూడా రంగంలో దిగి ఇటు వర్షానికి సంబంధించి నీరు కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొన్ని చోట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది సంబంధించి విషయాలు కూడా పునరావృతం కాకుండా ఉండేందుకైతే మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నప్పుడు కూడా మరి ఒక్కసారిగా భారీ వర్షం పడితే మాత్రం సిటీ వ్యాప్తంగా కూడా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. వాటిని క్లియర్ చేసే ప్రయత్నిస్తారు. మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో ఇటు ట్రాఫిక్ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం హాఫ్ అన్ అవర్ వెళ్లే రూట్ కు మాత్రం దాదాపు గంట నుంచి 2 గంటలు కూడా పట్టే అవకాశం ఉండడంతో కొంతవరకు ఇటు వాహనదారులకు మాత్రం ఇబ్బందులు అయితే తప్పడలేదని తెలుస్తా ఉంది. ఇక మేజర్ గా మాత్రం ఈ రోజు ఎక్కువగా అల్వాల్ షామీర్పేట్ పరిసర ప్రాంతాల్లో అయితే ఎక్కువ వర్షం పడింది. ఇప్పటి వరకు మనకు అంత సమాచారం. దాంతో పాటు ఇటు ముషిరాబాద్ అదేవిధంగా రామ్నగర్ అడక్మేట్ పరిసర ప్రాంతాలు అయితే ఇంకా వర్షం కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి ఇప్పటికే పలు కాలనీలో కూడా వర్షం నీరు చేరింది. కొన్ని కాలనీలు కూడా చెరువులు తలపిస్తున్నాయి కాబట్టి మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడి వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు ఇటు ఓల్డ్ సిటీ లో మాత్రం ఎక్కువగా పాత భవనాలు ఉంటాయి కాబట్టి మరి పాత భవనాల వాళ్ళకి ఎవరు కూడా వెళ్ళొద్దని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తారు కాబట్టి ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మరి వర్షం అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి నైట్ కూడా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అత్యవసరం తప్ప ఎవరు బయటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.